నమస్తే అన్న. నమస్తే అండి. ఏంటి అసలు గేమ్ చేంజర్ వస్తుంది, ఇంకొక 25 రోజుల కన్నా తక్కువే ఉంది. ఓకే, ఎలా ఉండబోతుంది, ఎంత మార్కెట్ చేయబోతుంది అనుకుంటున్నారు? ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఉన్నారు. కలెక్షన్ అయితే తగ్గదు, ఖచ్చితంగా బాగానే పెరుగుతుంది. సంక్రాంతికి ఒక మంచి మిల్స్ బిర్యానీ అన్ని లెగ్ పీసులే ఉంటాయి. సినిమాలో హైలైట్స్ ఏమి ఉండబోతాయి అనుకుంటున్నారు? శంకర్ గారి సినిమా చాలా రోజులకి వస్తుంది. అవును, నేను దాంట్లో సోలో సినిమా చేసి ఓకే, నేను దాంట్లో గేమ్ చేంజర్ లో నేను కూడా చేశాను, యాక్టింగ్ చేశాను. చాలా బాగుంటుంది. ఒకటి సినిమా వరకే చూసుకొని వెళ్ళిపోండి, గొడవలు పెట్టుకోకండి. అంతేగాని ఇంట్లో అమ్మ నాన్న కూడా బాధ పెడుతుంటారు, ఏదో అయిపోయి తర్వాత బాగుండదు. మనము సినిమా వచ్చామా, సినిమా చూసి బాగుందని చెప్పి వెళ్ళిపోవాలి అంతే. మా అల్లు అర్జున్ బాగా చేశాడు, చిరంజీవి బాగా చేశాడు, రామ్ చరణ్ బాగా చేశాడు, అవన్నీ వద్దు. సినిమా ఇప్పుడు ఇంక 3 వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత డాకు మహారాజు. మరి ఈ 3 సినిమాల్లో ఏది హైప్ ఉందంటారు? గేమ్ చేంజర్ ఎక్కువ ఉందా, డాకు మహారాజు? గేమ్ చేంజర్ కి ఎక్కువ ఉంది. తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది కదా వెంకటేష్ కి సింగిల్ హ్యాండ్. ఇప్పుడు దేవరా, పుష్ప వచ్చినాయి కదా, ఆ రెండింటిని గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ పరంగా చెప్పలేను. ఒకటి చెప్తానన్నా, ఆ మూమెంట్ లో పెద్ద సినిమాలు ఏవి రాలేదు. అంతేగాని ఎన్టీఆర్ సినిమా ఆయన వచ్చినాడు, అల్లు అర్జున్ రాలేదు. అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ వెళ్ళిపోయాడు. అంతేగాని కలెక్షన్ వచ్చింది. ఈసారి 3 వస్తున్నాయి కదన్నా, అంచెలా వేయలేము. ఎందుకంటే 3 సినిమాలు పెద్ద హీరోలే. బాలకృష్ణ తక్కువ కాదు, రామ్ చరణ్ తక్కువ కాదు, వెంకటేష్ తక్కువ కాదు, అందరూ ఒకటే కదా. చాలా బాగా చేసి ఉంటాడు. సినిమా మాత్రం చాలా బాగుంటది. పాటలు ఎలా అనిపించినాయి గేమ్ చేంజర్? పాటలు దాంట్లో పాట రానా హైరానా, ఆ పాట నాకు చాలా బాగా పెట్టి చేశారు. పాటలు అంటే చాలా సూపర్ గా ఉంటుంది. బాగుంటాయి. అనిపించిందా? మ్యూజిక్ బాగుంది, పాటలు కానీ విన్నాను. మరి మెగాస్టార్ గారి కోసం వేన స్టెప్ ఒకటి పెట్టినట్టున్నారు రామ్ చరణ్ గారు. అంతే, ఫ్యాన్స్ కోసం ఊరెక్కిపోవాలి. మళ్ళీ విజిల్స్ సౌండ్ రావాలి కదా, చొక్కా ఎగిరేయాలి కదా, పేపర్స్ వేయాలి కదా. థియేటర్లు తగలబడిపోతాయి. వద్దు, చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ తగలబడిపోవడం అంటే అలా కాదు, ఫ్యాన్స్ గోల్తో అంతే. ఇంకా సినిమా చూడడానికి స్టోరీ ఏం జరుగుతుంది, ఆడు ఏం డైలాగ్ చెప్తున్నాడు కూడా అర్థం కాదు. అప్పుడు విజిల్స్ సౌండ్స్ అంతే.